డాడ్. గుడ్ మార్నింగ్ డాడ్. గుడ్ మార్నింగ్. చెప్పండి. ముందు కూర్చో, చెప్తాను. ఇక్కడ? ఓకే. ఇక్కడే. డాడ్ మీరు కూర్చోండి డాడ్. పర్వాలేదు. వై డాడ్? ఇప్పుడు నువ్వు హ్యాపీగా ఉన్నావా? ఐఎమ్ వెరీ హ్యాపీ. ఎందుకో తెలుసుకోవచ్చా? ఐ డోంట్ నో డాడ్, బట్ ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ రైట్ నౌ. నేను చెప్పనా? మీ అమ్మని బాగా ఏడిపించేశావు. ఊరందరి ముందు తనని అవమానించావు. తన స్టేటస్ ని నాశనం చేసేశావు. ఇదంతా నీకు హ్యాపీ, కరెక్టే కదా? నువ్వింత సడన్ గా నీలవేణి మెళ్ళో తాళి కట్టాలనుకున్నప్పుడు ఆ విషయం నాకెందుకురా చెప్పలేదు? అయ్యో డాడ్, ఆ విషయం నాకే తెలీదు. ఓకే, ఐఎమ్ వెరీ సారీ. ఏం మాట్లాడుతున్నావురా? పెళ్లికి ముందు రోజు రాత్రి అర్చనతో పాటు బర్త్డే కూడా సెలబ్రేట్ చేసుకుని వచ్చావు. తెల్లవారగాని మరో అమ్మాయి మెళ్ళో తాళి కట్టేశావు. ఇది తప్పని నీకు తెలీదా తారక్? అర్చన మనసులో ఒక ఆశని కలిగించి ఊరందరి ముందు నువ్విలా చేయటం తనకి ఎంత అవమానంగా ఉంటుందో తెలుసా నీకు? సరే, అవన్నీ వదిలేద్దాం. ఎట్టకేలకు నీకు పెళ్ళయిందన్న ఆనందాన్ని నాకు మిగులుస్తావా? మీ అమ్మ మీదున్న పగతో నీలవేణి మెళ్ళో తాళి కట్టావు. తనిప్పుడు నీ భార్య. కనీసం అదైనా గుర్తుందా? ఏంటి డాడ్ మీరు? నాకు సమాధానం కావాలి. నీ పాటికి నువ్వు తాళి కట్టేసి తనని ఇంటికి పంపించేయాలనుకుంటా. డాడ్ డాడ్ డాడ్, నేను అలా చేయను డాడ్, ఐ ప్రామిస్. రే, నీకు జీవితం విలువ తెలిసేటట్టు పెంచలేకపోయాను. నిన్న నైట్ ఇంట్లో ఏం జరిగిందో తెలుసా నీకు? ఐ డోంట్ నో డాడ్, వాట్ హ్యాపెండ్? నీలవేణితో తాళిని గోడకి తగిలించమని నువ్వు చాలా ఈజీగా చెప్పేశావు. కానీ తన బిడ్డ బతికిలా అయిపోయిందని భద్రయ్యకి గుండె పొడ్డొచ్చింది. డాడ్, భద్రయ్య ఎవరో తెలుసా నీకు? ఎస్ ఎస్ ఎస్, మన కొబ్బరి తోటలన్నీ చూసుకుంటున్నారే అతనే కదా? ఐ నో డాడ్, ఐ నో. ఆయన కొబ్బరి తోటలు చూసుకునేవాడు కాదిప్పుడు. నాకు వియ్యంకుడు, నీకు మామగారు. ఎస్ ఎస్ డాడ్. ఇప్పుడు తనకెలా ఉంది? ఎక్కడున్నారు? ప్రస్తుతానికి పెద్ద ప్రాబ్లం అయితే ఏం లేదు. హాస్పిటల్లో చూపించేసి ఊరికి పంపించేశాను. ఓకే 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 డాడ్. తారక్, ఇప్పటి వరకు నువ్వెలా ఉన్నావనేది ముఖ్యం కాదు. ఇక నువ్వు బ్యాచులర్వి కాదు, ఒక అమ్మాయికి భర్తవి. ఆ బాధ్యతతో నువ్వు నడుచుకోవాలి. తన జీవితం మీద నీలవేణి ఎన్నో ఆశలు పెట్టుకుంది. సడన్ గా నువ్వు తాళి కట్టడంతో అది యాక్సెప్ట్ చేయడానికి తన మనసు అంగీకరించకపోవచ్చు. ఆ బాధతో నిన్ను బాధ పెట్టొచ్చు. నువ్వే అడ్జస్ట్ చేసుకుని వెళ్ళాలి. ఎందుకంటే నువ్వు చేసిన పని అలాంటిది. ఇక మీదట నీలవేణితో మా అమ్మని ఏడిపించడానికి నీ మెళ్ళో తాళి కట్టానని మాత్రం చెప్పొద్దు. జరిగిందేదో జరిగిపోయింది. మనం ఎలా బతుకుతున్నామనేది ముఖ్యం. ఒక అమ్మాయి మెడలో తాళి కట్టడం అనేది మామూలు విషయం కాదు తారక్. అలా తాళి కట్టావు అంటే తన బాధ్యత నీది అని అర్థం చేసుకో. తన మంచి చెడులన్నీ కూడా నీ చుట్టూనే తిరుగుతాయి. తారక్, ఒక మంచి అమ్మాయి నీ పక్కనుంటే నువ్వు ఈ లోకాన్ని జయించొచ్చు. దానికి నువ్వు చేయాల్సింది ఒకే ఒక్కటి. నీ భార్యతో ప్రేమగా, మంచిగా, బాధ్యతగా ఉండు. నువ్వు ఉంటావనే నమ్ముతున్నాను. డాడ్, ఎస్. సరే పద, వాకింగ్కి వెళ్దాం. అలాగే పదండి. డాడ్ డాడ్ డాడ్, మీ ఫోన్. డోంట్ వరీ డాడ్, నేనున్నాను కదా. ఐ లుక్ ఆఫ్టర్ ఎవ్రీథింగ్. లెట్స్ గో, కమాన్. పాలన్నీ పోసావు కదమ్మా? అబ్బా పోసానే, ఎన్నిసార్లు అడుగుతావు? ఎన్ని పువ్వులు ఎక్కడి నుంచి తెచ్చావు? మన ఇంటి పక్కన తోటుంది కదా, అక్కడి నుంచి. సరే సరే, నాకు కొన్ని ఇవ్వవా? ఆహా, నేను ఇవ్వను. ఇవన్నీ అక్క కోసం. నాకు ఇవ్వు. నేను ఇవ్వను. నాకు ఇవ్వవే. అరే, గొడవ చేయకుండా పదండి. ఏంటే బామ్మ, షాక్ అయ్యావా? నేను కూడా నిన్ను ఏమో అనుకున్నాను. చూడ్డానికి అమాయకురాల్లా కనిపిస్తావు గానీ ఎన్ని పనులు చేసావు? ఏమయ్యా, ఇప్పుడు ఎందుకు ఇక్కడికి వచ్చి గొడవ చేస్తున్నా? నేను గొడవ చేస్తున్నానా? నీ మనవరాల్ని పంపించి అక్కడ పెద్ద కుంభస్థలాన్ని కొట్టావు కదా.
ముగ్గురు ఆడపిల్లల్ని పెంచి పెద్ద చేసి ఎప్పుడు సంపాదించాలి, ఎప్పుడు ఆనందాన్ని అనుభవించాలి అనుకున్నావేమో. నీ మనవరాలతో బాగానే స్కెచ్ చేసేవే. చూడా ఇప్పుడు నీకేం కావాలి? ఎందుకలా దారి కాసి మరీ గొడవ చేస్తున్నా? చాలా పెద్ద సంబంధమే పట్టేశామని ఎక్కువ చేయకండి. నువ్వు ఎంత స్థాయికి వెళ్ళినా కూడా ఇక్కడ నేను చెప్పినట్టే బతకాలి, అర్థమైందా? అయినా మీ అందరికీ ముందు ముందు ముసళ్ళ పండగే. బండి తీరా. పోరాపో, నువ్వు పెద్ద నీతి మంతుడివి, మాకు నీతులు చెప్పడానికి వచ్చావు. ఈడు మొహమును. అమ్మమ్మ, అతన్ని చూస్తే నాకు భయంగా ఉంది. అతను ఏం చెప్తున్నాడు అమ్మమ్మ? ఒక్కటి కూడా అర్థం కాలేదే. పిచ్చి పట్టినోళ్ళలాగా ఏదేదో మాట్లాడుతున్నాడు. సర్లే పదండి, మనం ఇంటికి వెళ్దాం. అమ్మ నీలవేణి, అక్క, నాన్న, అల్లుడు ఎందుకు ఇక్కడ కూర్చున్నాడు? నాన్న, నాన్న ఏమైంది నాన్న? ఎప్పుడొచ్చావు? ఇక్కడెందుకు కూర్చున్నా? అయ్యో, ఏమైందో చెప్పాలుడు, ఎందుకు ఏడుస్తున్నావు? అయ్యో, నాన్న ఏమైందో చెప్పాలుడు, ఏమైంది నాన్న? ఎందుకు ఏడుస్తున్నావు? ఎందుకు నాన్న ఏడుస్తున్నావు? అక్కెక్కడా? నాన్న, అక్క ఎక్కడంటే మాట్లాడవేండి నాన్న. నేనేం చెప్పను అత్తయ్య. మా నీలవేణికి పెళ్ళైపోయింది. మన నీలవేణికి పెళ్ళవడం ఏంటి అల్లుడు? కాస్త వివరంగా చెప్పు. అయ్యో, ఏంటి అల్లుడు ఇదంతా? ఏంటి అన్యాయం? వాళ్ళ యజమానులైనంత మాత్రాన ఏమైనా చేస్తారా?